ఈరోజు బీసీల మహాధరణ కార్యక్రమం భాగంగా ఇందిరా పార్క్ దగ్గర పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి బీసీలకు మోసం చేసి బీసీల దేవుడు ఓట్లు వేయించుకొని ఈరోజు గవర్నమెంట్ వచ్చినాక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, అది ఇగో అగో అనుకుంటే వీడికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థల మా బీసీల సత్తేందో కంపల్సరీ చూపిస్తాం. జనరల్లో కానీ ప్రతి దాంట్లో మా బీసీలు ఇక ఇన్ని రోజులు అంటే సరే చేస్తారులే చూద్దాంలే అనుకుంటా పోయినాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో 100% బీసీల సత్తేందో స్థానిక సంస్థలో చూపిస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ చేస్తాం అనుకుంటా మోసం చేసుడే తప్ప ఇదివరకు చేస్తలేరు. అన్ని రాష్ట్రాలలో ఇచ్చిర్రు. ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ ఇచ్చేసిర్రు. అట్లా బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పి మేము దాని కొరకు నిలదీద్దామని చెప్పి ఇప్పుడు బీసీలు అందరం కలిసి హైదరాబాద్ వచ్చినాం. ఓకే. చెప్తున్నారు కదా స్థానిక ఎన్నికల వరకు ఇచ్చేసామని చెప్పి 42% రిజర్వేషన్ అంటున్నారు కదా. వాళ్ళు రిజర్వేషన్ అంటున్నారు కానీ చేస్తలేరు, అమలు చేస్తలేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ పనులు అయిపోయినాయి. ఇప్పుడు 9 ప్యాకేజ్ కాలువలు అట్లనే ఆగిపోయినాయి. మాకు ఒక ఉపాధి లేదు. ఇటు బీసీలో డిక్లరేషన్ లేదు. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి స్థానిక సంస్థలని ఇప్పుడు అవి 2 సంవత్సరాలు అయిపోయినాయి. గ్రామాలలో మరీ ఇప్పుడు పాలన లేక సర్పంచులు లేక మరీ దయనీయంగా ఉంది. ఎవరికి చెప్పుకుందామన్నా కానీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే ఇక మరీ కోరిది. భూభారత్ అన్నాడు, అది ఫేకే. భూభారత్ ఫేకే. పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ ఫేకే. మళ్ళకు 2500 ఇస్తా అన్నాడు ఉపాధి స్టూడెంట్ కు, అవి లేదు, ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ గ్రామంలో ఇందిరా మిల్లు ఎవరికి రాలేదా? మా గ్రామంలో ఒక 5కి 6కి వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీ కార్యకర్తలకే వచ్చినాయి. వేరే వేరే ఫ్రీ బస్ రావట్లేదు మహిళలకు. రావటం లేదు. ఫ్రీ బస్ రావటం లేదు. ఊళ్ళకి రాదు, మెయిన్ రోడ్కి వస్తుంది. ఆ ఫ్రీ బస్ వల్ల ఎవరు లాభపడుతుండు? కార్పొరేషన్ పుట్టిన నుంచి గత 69 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ లాసులోనే ఉంటుంది. కార్పొరేషన్ డిపార్ట్మెంట్. మేము ఎడ్యుకేషన్, నేను ఒక మోటార్ ఫీల్డ్ ఒక 23 సంవత్సరాల నుంచి ఉంటున్నా కాబట్టి నాకు తెలుసు. దానివల్ల లాభం ఏం లేదు, నష్టాలే తప్ప లాభం ఏముంది? కార్పొరేషన్ వచ్చిన నుంచి నష్టాలే ఉన్నది కదా. ఒక్కొక్క సన్న బియ్యం వస్తున్నాయి కానీ అవి పనికిరావు. కోళ్ళకే సన్న బియ్యం. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలల్లా ఇలాంటి లాభం లేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు నీళ్లు ఇచ్చినాయి, నిధులు ఇచ్చినాయి, కాళేశ్వరం కట్టిర్రు, ఉపాధి ఇచ్చిర్రు, సబ్సిడీ ఇచ్చిర్రు, దళిత బంధువు పెట్టిర్రు. వాళ్ళు చేసిన దానికి మహిళలకు స్కూళ్ళు, డాక్టర్ బిల్డింగ్లు అని మాత్రం అందరికీ పూర్తి స్థాయిలో కూడా అందినాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినాయి అయితే అందినాయి కదా. ఇప్పుడు ఈయనైతే ఏం చేస్తలేడు కదా. దళిత బంధు అందరికి రాలేదు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి భూములు ఉన్న వాళ్ళకి భూములు ఇచ్చిర్రు, అమౌంట్ ఉన్న వాళ్ళకు అమౌంట్ ఇచ్చిర్రు. అది ఎందుకంటే ఇప్పుడు మాకు కనీసము వాటర్ లేదు. 9 ప్యాకేజీ మాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎప్పుడో ఓపెన్ అయింది, శాంక్షన్ అయ్యి ఇది వరకు మాకు రావాలి. ఇంతవరకు కూడా మాకు వాటర్ రావడం లేదు. మొన్న కూడా మన ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ విప్పుకు లెటర్ కూడా పెట్టినాం. చేస్తామంటూ అది కూడా చేసులేదు. మీరు ఒకసారి మేము వీడియో పంపంటే పంపిస్తాం, మీరు చూడండి. 9 ప్యాక్ ఇంకా కంప్లీట్ కాలే, వాటర్ లేక పొలాలు మొత్తం ఎండిపోతుంది. ఏమంటారు ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల కోసం ఎటువంటి శుద్ధ ఉందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా అబద్ధాలు ఆడాలి, జనాలను ఎట్లా మోసం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిర్రు. ఏమని చెప్పిర్రు? అబద్ధాలు చెప్పి గద్దెనెక్కితేనే జనాలు నమ్ముతారు. ఆయన చెప్పింది వాస్తవంగా చేసి చూపిస్తుండు పనులు. ఆయన అబద్ధాలు చెప్తుండు. అప్పుడు కూడా అబద్ధాలకు నమ్మే ఓటేసిన జనాలు మేము అందరం మోసపోయినాం కదా. మోసపోయి ఓటేసిన కర్మానికి ఇప్పుడు అనుభవిస్తుంది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీసీలకు అయితే ఏం చేయలేదు. మొత్తం అన్యాయమే. మాటలు చెప్పినంత మాత్రాన ఏది కూడా కాలే. ఫైనల్ గా ఏందంటే బీసీ డిక్లరేషన్ చెయ్యాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అది కంప్లీట్ చేసేసి ఏదన్నా ఆలోచన మంచి పథకాలు పెట్టి ముందుకు ఫ్రీ పథకాలు దేశం అల్లకల్లోలం అవుతుంది కదా. ఫ్రీ పథకాల వల్ల ఎవడేమంటుండు? ఫ్రీగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లేక మా పిల్లలు డిగ్రీ చదివి ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళ బిడ్డ చదివి డిగ్రీ కంప్లీట్ చేసి అందరు బట్టినే ఉంటారు. ఏం లేదు ఉపాధి. అదే డిక్లరేషన్ చేస్తే సీట్లు వస్తే ఇప్పుడు ఈ సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఈ మాట మార్చి ఈ రకంగా దీన్ని ముందుకేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడున్న సీఎంకు దాన్ని బీసీల గురించి ఏమో తెలియక పక్క రాష్ట్రం సీఎంను ఇక్కడ బీసీ సీఎంను తీసుకొచ్చి బీసీల గురించి చాలా చెప్పించిండు. అందరు కూడా బీసీలు అనుకున్నారు కరెక్ట్ 42% ఇస్తారు అనుకున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి పట్టించుకోవడమే బంద్ చేసిండు. ఎలక్షన్ అయిన ఒక 6 నెలల తర్వాత బీసీలది 42% మేము బిల్లు పెడితే అసెంబ్లీలో పాస్ చేపించి
ఇక్కడ గవర్నర్ తోటి ముద్ర వేయించి సెంటర్కి పంపిండు. సెంటర్కి పంపి మేము సెంటర్కి పంపినాము, మా చేతిలో ఏం లేదంటే నేను ఎవరు సెంటర్ చెప్పమని చెప్పిందా? నిన్ను సెంటర్ చెప్పమని చెప్పలేదు కదా. నువ్వు మీ రాహుల్ గాంధీకి చెప్పి మీతున్న 99 మంది ఎంపీలను తీసుకొని పోయి పార్లమెంట్ ముంగట కూర్చొని ఈ 42% బీసీకి రిజర్వేషన్ తెచ్చినాకనే నువ్వు స్థానిక సంస్థ ఎన్నికల్లో పాల్గొనాలి. లేదంటే నిన్ను సీట్ ఎక్కించింది కూడా బీసీలే కాబట్టి సీటు దింపే బాధ్యత కూడా బీసీలే తీసుకుంటారు. బిడ్డ రేవంత్ ఖబర్దార్, నువ్వు సీఎం అనుకుంటున్నావు కానీ బీసీలు తలుచుకున్నారు అనుకో, నేను తెలంగాణలో ఏ డిస్టిక్ లో కూడా నేను తిరగకుండా చేసే బాధ్యత కూడా బీసీలే తీసుకుంటారు. కాబట్టి బీసీలుగా ఉన్న ఈ పొద్దు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు మంత్రులుగా సాగుతున్న మా బీసీ మంత్రులు కానీ మీకు ఎటువంటిది ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిండనేది మీకు తెలిసి ఉంటే మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ధర్నా చేస్తున్నటువంటి బీసీలతోటి కలిసి మీరు సాగండి. మీకు సిగ్గు రోషం, మీరు బీసీలు అయితే బీసీలు మేము కాము, రేవంత్ రెడ్డి ఎంబడే మేము ఉంటామంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఇక రేవంత్ రెడ్డి ఎంబడే ఉండండి. మీకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం బీసీలు కూడా చెప్తారు. మీరు బీసీలుగా అయినామనుకుంటే ఎట్టి పరిస్థితిలో ఈ 1 వీక్ లోపలనే స్థానిక సంస్థ ఎన్నికల ముందే మీరు పార్టీని వదిలి బీసీలతో గలం కలపాలని కోరుకుంటూ జై బీసీ. జై బీసీ, జై జై బీసీ. 52% ఉన్న బీసీలను 42% తీసుకొచ్చినావు. ఆ 42% కూడా అమలు చేయకొచ్చినావు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో నీకు తగిన బుద్ధి చెప్తాము. బీసీలు అందరం కలిసి ముదిరాజు యాదవ్స్ టోటల్ బీసీలం అందరం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తాము. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మాకు బీసీలకు సహకరించు, ఈ రిజర్వేషన్ అమలు చేయమని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తెలకపల్లి మండలం నుంచి బీసీ ఐక్య వేదిక పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మేము సుమారుగా క్లూజర్ తీసుకొని 15 మంది రావడం జరిగింది. ఈనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి ఎన్నికల్లో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో అందుకు సంతోషపడుతూనే ఆర్డినెన్స్ చట్టసభల్లో కోర్టుల్లో ఆర్డినెన్స్ నిలబడే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్ 50% మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పును అమలు చేయడం కోసం ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేయాలి. ఒకవేళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లా ఉందంటే ఆర్డినెన్స్ రూపంలో చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన తోసి తప్పించుకునే విధంగా ఉంది. అట్లా కాకుండా ఆర్డినెన్స్ను గవర్నర్ చేత ఆమోదించి స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్ళాలని ఇక్కడికి వచ్చిన సందర్భంగా బీసీల బిడ్డగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా ఆర్డినెన్స్ను మాయ మాటల రూపంలో చెప్పి అంటే బుట్టలో వేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి హామీ తప్పకుండా అమలు చేయాలి. ఆ విధంగా అమలు చేయకుండా ఏదో మాయ మాటలు చెప్పి ఎన్నికలకు వెళ్తే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బీసీ బిడ్డలుగా వాళ్లకు చావు దెబ్బ తప్పదని ఇక్కడికి చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అనేక సందర్భంలో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకుంటే కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం కానీ ఏ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగా అందడం లేదు. ఇప్పటికైనా 18 నెలలు 19 నెలలు గడిచిపోయింది. తేరుకొని ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుకుంటున్నాను.